ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి మనము ప్రవేశించి ఉన్నాము. ప్రభు యొక్క ప్రేమను బట్టి ఈ ఉదయకాలము మరలా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మనలను ధైర్యపరచడానికి, మనలను బలపరచడానికి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పడకల యొద్ద నుంచి మనము లేవక మునిపే ప్రభు మనలను తట్టి లేపుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. నేనున్నాను నీకు తోడుగా అని చెప్పి ఆయన మనలను ప్రతి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను ఆదరిస్తూ ఉండగా, మరి మన దినచర్యను ఆరంభించడానికి ముందు ప్రభుతో మాట్లాడి ఆయన ఇస్తున్న వాగ్దానములను మరి స్వీకరించి దైవ శక్తితో ఈ దినచర్యను ఆరంభించినట్లయితే మనకెంతో ఆశీర్వాదము, నెమ్మది కలుగుతున్నాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు మరి కీర్తనలు 31వ అధ్యాయం 15వ వచనమును చదువుకుందాం. నా కాలగతులు నీ వశములో నున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో చక్కని శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించబడినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన కాలగతులు, మనము జీవించినది, మనము మరణించినది, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నవి. అవును, నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి, నా శత్రువుల నుంచి నన్ను విడిపించు అని దావీదు భక్తుడు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అవును, దావీదు మహారాజు తన జీవితంలో ఎన్నో మరణాపాయముల నుంచి, శత్రువుల బారి నుంచి దేవుడే తన పక్షమున యుద్ధము చేసి తనను తప్పించిన అనుభవాలు ఎన్నో మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, తన సొంత వారే, తన కడుపును పుట్టిన సొంత కుమారుడే అబ్షాలోం తండ్రిని చంపాలి, తండ్రి తర్వాత ఆ అధికారాన్ని పొందుకోవాలి అని ఎన్నో విధాలుగా తండ్రిని మరి చంపడానికి ఎన్నో విధాలుగా మరి పరుగులు పెట్టించిన అనుభవం, భయపెట్టించిన అనుభవం. సౌలు రాజు కూడా అనేక మారులు మరి చూడండి, ఎన్నోసార్లు దావీదు వీణ వాయిస్తూ ఉన్నప్పుడు దురాత్మ వదిలి వెళ్ళిపోతూ ఉండేది. అయినా కూడా ఆ కృతజ్ఞతను మరిచి హతమార్చాలి అని మరి ఎన్నో విధాలుగా మరి త్రుటిలో క్షణములో ఆ మరణం నుంచి ప్రభు అతనిని కాపాడుతూ ఉండేవాడు. అందుకే దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు ఈ మాట, నా కాలగతులు నీ వశములో ఉన్నవి ప్రభువా అని. అవును, కాబట్టి నా శత్రువుల నుంచి నీవే నన్ను రక్షించే దేవుడు. దావీదుని ఏ విధంగా రక్షించినాడో, శత్రువుల బారిన పడకుండా తన ప్రాణమును భద్రపరిచిన దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఈ విధంగా దావీదు భక్తుని వలె అనగలవా, నా కాలగతులు నీ వశములో ఉన్నవి ప్రభువా. నా శత్రువులు, అది ఏ పరిస్థితి అయినా, మరి ఆ అనారోగ్యం అనే శత్రువు నిన్ను బాధిస్తూ, నిన్ను గాయపరుస్తూ, నిన్ను కృంగ చేస్తూ ఉందా? ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు మరణము కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు. నీ కాలగతులు దేవుని వశములో ఉన్నవి, ఆయన ఆ స్వాధీనంలో నీవు ఉన్నావు. అవును, కాబట్టి నీ దినములు నీవు లెక్కించవలసిన అవసరము లేదు. నీవు చేయవలసినది ఒకటే, దేవునికి స్తుతులు చెల్లించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ఘనపరచు. నీ జీవితంలో ఆయన చిత్తమును చేయడానికి మరి ముందు అడుగు, ప్రథమ స్థానం. అవును, నీవు ఆయన ఆజ్ఞలను గైకొనిన మేర ఆయన నీ కాలగతులను, నీ శత్రువుల నుంచి ఆయన నిన్ను సంరక్షించి నీకు దీర్ఘాయువును అనుగ్రహించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘాయువును, ధన ఘనతలను ఆయన వశములో ఉన్నవి. సామెతల్లో మనము చదువుతాం. ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉండగా నీవు ఏ శత్రువుకి భయపడిన అవసరం లేదు. ఒక నీ ఇంటి వారే వానికి శత్రువులు ఎన్నో చూస్తూ ఉంటాం కదండి. కొన్ని కుటుంబాల్లో మరి వారికి రావాల్సిన ప్రాపర్టీ విషయంలో వారిని వారు హతమార్చుకోవటం, ఎన్నో విధాలుగా లోకాస్తులు, లోకంలో ఉన్న ప్రజలను చూస్తూ ఉంటే మరి భార్య భర్తను, భర్త భార్యను, బిడ్డలు తల్లిదండ్రులను హతమార్చిన విధాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాలు మరి అర్ధాంతరంగా ముగించబడుతూ ఉన్నాయి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నేను జీవించు సంవత్సరములు
అవును, ఆయన యొక్క స్వాధీనములో ఉన్నవి కాబట్టి నీకు చింత అవసరం లేదు. నీ శత్రువుల గురించిన చింత అవసరం లేదు. అయ్యో వారు నన్ను ఏం చేస్తారు, నా కుటుంబాన్ని ఏం చేస్తారు. దావీదు భక్తుని వలె దేవుణ్ణి కొనియాడు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి అధికంగా ఆరాధించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినచర్యను ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని మహింపరుస్తూ దావీదు భక్తుని వలె నీవు కూడా పలుకు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి ప్రభువా, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను నీవే రక్షించు అని దేవుని సన్నిధిలో నీవు అప్పగించుకున్నట్లయితే ప్రభు కృప నీకు మెండుగా లభిస్తుంది. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ గణనామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలను నీవు దర్శించావు. కీర్తనలు 31:15 సెలవిచ్చిన రీతిగా నా కాలగతులు నీ వశములో ఉన్నవి ప్రభువా, నా శత్రువుల బారి నుంచి నీవే నన్ను రక్షించుము అని నీ భక్తుడు సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి భయపడుతూ నా జీవితం ఏమైపోతుందో, నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తానో, ఎన్నో అనుమానాల చేత, భయభీతుల చేత, దుఃఖము చేత, ఆందోళన చేత, వారి పరిస్థితిని బట్టి, వారి అనారోగ్య పరిస్థితిని బట్టి, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి, వారి మానసిక పరిస్థితిని బట్టి కురుంగిపోతూ ఉన్నారేమో. నీవంటున్నావు, అవును ప్రభువా. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి ప్రభువా అని. అటు రీతిగానే నీ బిడ్డలు కూడా అటు రీతిగా పలకాలి. వారికి కలిగిన ప్రతి భయము నుంచి, ప్రతి రోగము నుంచి, ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి శత్రువు నుంచి నీవే కాపాడి భద్రపరిచి దీర్ఘాయువు చేత నీ బిడ్డలను తృప్తిపరిచే దేవుడు. ఇవి నా ఈ మాటలను నీ బిడ్డల జీవితాల్లో ఫలింపచేయమని, ఈ దినమునకు కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును, సమాధానమును, మెండైన కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.